ఫ్రెండ్స్ క్వాల్కమ్ తన లేటెస్ట్ ఫ్లాగ్షిప్ చిప్సెట్ని రిలీజ్ చేసింది. బట్ దీని పేరు కొంచెం లెంతీగా ఉంది అండ్ విచిత్రంగా ఉంది. బికాస్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 ఎలిట్ తర్వాత రావాల్సింది 8 ఎలిట్ 2 కదా, లేకపోతే 8 ఎలిట్ జెన్ 1 జెన్ 2 అని రావాలి. కానీ అవన్నీ విడిచిపెట్టి విచిత్రంగా వీళ్ళు పెట్టిన పేరు ఏంటి అంటే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 ఎలిట్ జెన్ 5. మరి జెన్ 1 జెన్ 2 జెన్ 3 జెన్ 4 ఏమైపోయాయో తెలియదు. పెట్టేసిన పేరు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 ఎలిట్ జెన్ 5. పేరు లెంతీగా ఉంది అండ్ విచిత్రంగా ఉంది. వాళ్ళ చిప్సెట్ వాళ్ళ ఇష్టం, ఏమైనా పేరు పెట్టుకుంటారు. మొత్తానికైతే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో క్వాల్కమ్ నుంచి పవర్ఫుల్ అండ్ లేటెస్ట్ ఫ్లాగ్షిప్ చిప్సెట్ వచ్చేసింది. సో ఇది రావడంతోనే ప్రతి బ్రాండ్ కూడా తమ యొక్క కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ని రెడీ చేసుకుంటుంది. శాంసంగ్ అయిపోయిందా, వివో, ఐకు, ఓపో, వన్ప్లస్, రియల్మీ, షావమీ ప్రతి బ్రాండ్ కూడా తమ యొక్క లేటెస్ట్ అండ్ పవర్ఫుల్ ఫోన్ని ఈ యొక్క చిప్సెట్తో తీసుకొని రాబోతుంది. ఆ లైన్లోనే ప్రతి ఫోన్ బ్రాండ్ ఉంది భయ్య. సో అలాంటి ఫోన్సే మనకు అక్టోబర్లో లాంచ్ కాబోతున్నాయి. కానీ అక్టోబర్లో మన ఇండియాలో మాత్రం రావు భయ్య. ఈ ఫోన్స్ అన్నీ కూడా రాబోతుంది చైనాలో. అంటే ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే రాబోతుంది చైనాలో. అక్కడ లాంచ్ అయిన తర్వాత మనకు నెక్స్ట్ మంత్ అంటే నవంబర్ డిసెంబర్లో మాత్రమే మన ఇండియాలో మీకు లాంచ్ అవుతూ కనిపిస్తాయి. అలాంటి మొబైల్స్ ఏమున్నాయంటే మాత్రం ఫస్ట్ మీకు చెప్పాల్సింది వన్ప్లస్ 15 సిరీస్ రిలీజ్ కాబోతున్నాయి. బట్ ఈ ఫోన్ మన ఇండియా మార్కెట్లో నవంబర్ ఎండింగ్ లేకపోతే డిసెంబర్ ఫస్ట్ వీక్ వరకు వస్తుంది భయ్య. బట్ మనకు అక్టోబర్లోనే చైనాలో లాంచ్ కాబోతుంది. అండ్ ఈసారి ఈ ఫోన్లో 165Hz 1.5K LTPO డిస్ప్లే, 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా, 50 MP టెలిఫోటో, 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, IP69 రేటింగ్, ప్లస్ బటన్ ఇలాంటి ఫీచర్స్ ఈ స్మార్ట్ ఫోన్ ఆఫర్ చేస్తుంది. అదేవిధంగా OnePlus 15R విషయానికి వస్తే ఇలాంటి ఫీచర్స్తో ఈ ఫోన్ వస్తుంది. దీంట్లో మనకు ఉండాల్సింది యాక్చువల్గా 8 ఎలిట్ ఉండాలి. కానీ మనకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 జెన్ 5 ఆఫర్ చేస్తున్నారు. అండ్ వచ్చే ప్రైస్ ట్యాగ్ బిలో 45,000 రూపీస్లో ఈ ఫోన్ మీకు కనిపిస్తుంది. ఇవి రెండు కూడా అక్టోబర్లోనే చైనాలో లాంచ్ కాబోతున్నాయి. ఈ రెండు ఫోన్స్ నవంబర్ ఎండ్ వరకు మన ఇండియా మార్కెట్లో మీకు కనిపించబోతున్నాయి భయ్య. సో వీటి కోసం వెయిట్ చేస్తున్నారా? ఇప్పుడే కామెంట్ చేసేయండి. ఇక నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే వివో నుండి వివో X300 సిరీస్. దీంట్లో మనకు వివో X300 అండ్ 300 Pro అని రెండు ఫోన్స్ ఉంటాయి. ఇవి రెండు కూడా అక్టోబర్ 13కి చైనాలో లాంచ్ కాబోతున్నాయి. మనకు నవంబర్ డిసెంబర్ వరకు ఇండియా మార్కెట్లో లాంచ్ కాబోతున్నాయి. అండ్ ఇవి కూడా మీకు తెలిసే ఉంటుంది వివో నుండి ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్. అండ్ రాబోతుంది డైమెన్సిటీ 9500 అండ్ V3 చిప్, 1.5K LTPO డిస్ప్లే, 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా ఇంక్లూడింగ్ 200 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా. ఈసారి మనకు రెండు ఫోన్స్ కూడా ప్యాక్ చేసుకుని రాబోతున్నాయి. అండ్ మనకు బ్యాటరీ విషయానికి వస్తే 90 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్, 6040 mAh మనకు బేస్ వేరియంట్ లో ఉంటే ప్రోలో మనకు 6510 mAh బ్యాటరీ సెటప్ ఉండబోతుంది. ఇంక్లూడింగ్ వైర్లెస్ ఛార్జింగ్, IP69 రేటింగ్, ఇంక్లూడింగ్ లేటెస్ట్ ఓఎస్ అయిన ఆరిజిన్ OS 6 కూడా మనకు ఈ రెండు ఫోన్స్లో ఇన్బిల్డ్ గానే అంటే మనకు రావడంతోనే ఈ ఓఎస్ మనకు కనిపిస్తుంది. సో వీటి కోసం మీరు వెయిట్ చేస్తున్నారా? చాలా ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్స్ అండ్ వివో నుండి ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్స్ భయ్య. అండ్ వివో అయిపోగానే చెప్పాల్సింది ఓపో గురించి. ఓపో నుండి ఫైండ్ X9 సిరీస్. దీంట్లో మనకు ఓపో ఫైండ్ X9 అండ్ X9 Pro అని రెండు ఫోన్స్ ఉంటాయి. అండ్ ఇండియా మార్కెట్లో BIS దగ్గర ఓపో ఫైండ్ X9 ఫోన్ లీక్ అయిపోయింది భయ్య. అంటే మనకు మేబీ ఈ ఫోన్ ఫస్ట్ వచ్చి ఆ తర్వాత మనకు X9 Pro రావచ్చు. ప్రజెంట్ లీక్ అయింది మాత్రం X9 మాత్రమే లీక్ అయింది, ప్రో ఇంకా లీక్ కాలేదు. అండ్ ఇవి రెండు కూడా అక్టోబర్ 16కి చైనాలో లాంచ్ కాబోతున్నాయి. అండ్ మనకు నవంబర్ డిసెంబర్లో ఇండియా మార్కెట్లో లాంచ్ అవుతూ కనిపిస్తాయి. అండ్ ఇవి రెండు కూడా కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్స్, ఓపో నుండి ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్స్. వీటిలో కూడా డైమెన్సిటీ 9500 ఉంటుంది. అదేవిధంగా 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా, 1.5K LTPO డిస్ప్లే, కలర్ OS 16 ప్లస్ కీ, అదేవిధంగా మనకు లూమా ఇమేజింగ్ ప్రాసెసింగ్ ఉంటుందన్నమాట. దాంతోపాటు మనకు ఫింగర్ ప్రింట్ స్కాన్ విషయానికి వస్తే అల్ట్రాసానిక్ ఆఫర్ చేస్తారు, IP69 రేటింగ్, ఇలాంటి ఫీచర్స్ ఈ స్మార్ట్ ఫోన్ మీకు ఆఫర్ చేస్తాయి. అండ్ మనకు ప్రోలో ఈసారి ఏకంగా 200 MP టెలిఫోటో కెమెరా ఉండబోతుంది. బట్ బేస్ వేరియంట్ లో 50 మెగాపిక్సెల్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ వచ్చే ప్రైస్ మీకు తెలిసే ఉంటుంది. స్టార్టింగ్ మనకు 60,000 నుండి 1 lakh రేంజ్లో మనకు ఫోన్స్ లాంచ్ అవుతూ ఇండియా మార్కెట్లో కనిపిస్తాయి. వీటి కోసం వెయిట్ చేస్తున్నారా? ప్లీజ్ కామెంట్ చేసేయండి. అండ్ వివో, ఓపో ఇవి రెండు కూడా కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్స్. మనకు ఫ్లాగ్షిప్ లెవెల్లో కెమెరాస్ మనకు ఈ ఫోన్ ఆఫర్ చేస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే పర్ఫార్మెన్స్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్. అది కూడా ఐకు నుండి నెంబర్ సిరీస్లో మనకు ఐకు 15. ఏంటి భయ్య, ఐకు 13 తర్వాత రావాల్సింది ఐకు 14 కానీ ఐకు 15 ఏంటి అంటారా? వీళ్ళకి 4 నెంబర్తో ఏమైనా సెంటిమెంట్స్ ఉన్నాయో మరి చైనాలో, అందుకోసం మనకు 4 కాకుండా 15 రాబోతుంది, 14 కాకుండా మనకు 15 రాబోతుంది. అదేంటో మరి. అండ్ ఈ ఫోన్ చైనాలో మనకు అక్టోబర్లో అఫీషియల్గా లాంచ్ కాబోతుంది. మనకు నవంబర్ ఫస్ట్ వీక్లో, లేకపోతే ఆల్మోస్ట్ తెలిసిన రూమర్ ఏంటంటే మాత్రం నవంబర్ 15 అంటున్నారు.
వెయిట్ చేయండి, మీకు తెలిసిపోతుంది. అండ్ వచ్చే ప్రైస్ ట్యాగ్ బిలో 60,000 రూపీస్. ప్రైస్ ట్యాగ్ ముందుగానే ఎందుకు చెప్తున్నా అంటే మాత్రం మీకు తెలిసే ఉంటుంది, ఈ నెంబర్ సిరీస్ మనకు అగ్రెసివ్ ప్రైస్ ట్యాగ్ లో లాంచ్ అవుతా కనిపిస్తాయి. అండ్ వచ్చేది మనకు లేటెస్ట్ ఫ్లాగ్షిప్ చిప్సెట్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 ఎలిట్ జెన్ 5 మనకు కనిపిస్తుంది. అండ్ మనకు సామ్సంగ్ గెలాక్సీ S26 అల్ట్రాలో ఉండే డిస్ప్లే 2K 80 LTPO డిస్ప్లే 144 Hz రిఫ్రెష్ రేట్ ఇంక్లూడింగ్ యాంటీ రిఫ్లెక్టింగ్ కోటింగ్ తో మనకు ఈసారి ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఆఫర్ చేయబోతున్నారు. ఇక బ్యాటరీ వచ్చేసి 7000 mAh బ్యాటరీ, 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, Q3 చిప్, ఆరిజిన్ OS 6, 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా ఇంక్లూడింగ్ 100x జూమ్ తో రాబోతుంది. ఎస్, జూమ్ ని పెంచేశారు. ఈ విధంగా మనకు ఫీచర్స్ ఉంటాయి. అండ్ వచ్చే ప్రైస్ టాక్ అగ్రెసివ్ గానే, అంటే మనకు ఆల్మోస్ట్ గా ఒక 55,000 రూపీస్ లో ఈ ఫోన్ వస్తే మాత్రం హ్యాట్స్ ఆఫ్ భయ. లేటెస్ట్ వెబ్సైట్ తోని మనకు కెమెరా కూడా ఈసారి బెటర్ అయిపోయింది. కానీ డిజైన్ విషయానికి వస్తే అదే సేమ్ డిజైన్ భయ. iQOO 12, iQOO 13 ప్రతి డిజైన్ లో ఉన్నదే ఇక్కడ కూడా మనకు ఎగ్జాక్ట్ గా అదే డిజైన్ కనిపిస్తుంది. అంటే ఆ ఫోన్ మనకు ఫీచర్స్ బాగున్నా కూడా పట్టుకుంటే ఆ ప్రీమియం ఫీల్ మనకు ఉండదు. అంటే మనకు ఓపో కానీ, శాంసంగ్ కానీ, వివో కానీ ఆ ఫోన్స్ పట్టుకుంటే ఫీల్ వస్తుంది కదా, ఒక ఫ్లాగ్షిప్ ఫీల్. ఆ ఫీల్ మనకు ఈ యొక్క iQOO ఫోన్స్ లో కనిపించదు. మరి ఎందుకు అలా తెలియదు. మొత్తానికి అయితే మనకు iQOO 15 ఇండియా మార్కెట్ లో నవంబర్ మంత్ లో లాంచ్ కాబోతుంది. ఇక నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే పోకో నుండి మన ఇండియా మార్కెట్ లో వాళ్ళ హైయెస్ట్ అండ్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ అయిన F8 అల్ట్రా, ఎస్ వాళ్ళ అల్ట్రా స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్ లో ఇదే సంవత్సరం లాంచ్ కాబోతుంది. నెక్స్ట్ ఇయర్ కాదు, ఇదే సంవత్సరం మనకు నవంబర్ డిసెంబర్ వరకు ఈ స్మార్ట్ ఫోన్ కనిపిస్తుంది. అండ్ ఇది రాబోతుంది లేటెస్ట్ చిప్సెట్ అయిన క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 ఎలిట్ జెన్ 5. అండ్ డిస్ప్లే విషయానికి వస్తే 2K ఫ్లాట్ LTPO డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్, IP69 రేటింగ్, 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా ఇంక్లూడింగ్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఈ ఫోన్ ఇండియా మార్కెట్ లో లాంచ్ కాబోతుంది. అండ్ వచ్చే ప్రైస్ ట్యాగ్ దాదాపుగా ఒక 60,000 బిలో వస్తే మాత్రం బాగుంటుంది. దానికన్నా అగ్రెసివ్ ప్రైస్ ట్యాగ్ లో వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ఫోన్ ప్రజెంట్ రాబోతున్న iQOO 15కి కాంపిటీషన్లోనే కనిపిస్తుంది భయ. వెయిట్ చేయండి, మీకు తెలిసిపోతుంది. దాంతోపాటు నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే షామీ నుండి మన ఇండియా మార్కెట్లో మీకు తెలిసే ఉంటుంది. ఛానల్ చూసుకుంటే మనకు షామీ 17 సిరీస్ లాంచ్ అయిపోయింది. అంటే షామీ 17 ప్రో మ్యాక్స్ అని 3 ఫోన్స్ వచ్చేసాయి. మరి ఈ ఫోన్స్ ఇండియాకి ఎప్పుడు వస్తున్నాయంటే మాత్రం ఇప్పుడు రావడం లేదు. ఈ ఇయర్ నిజంగా చెప్పాలంటే మీకు ఈ ఇయర్ ఈ ఫోన్స్ రావడం లేదు. నెక్స్ట్ ఇయర్ మనకు మార్చ్ వరకు ఇండియా మార్కెట్లో లాంచ్ అవుతాయి. కానీ వచ్చేది మనకు 3 ఫోన్స్ కాదు, కేవలం 2 ఫోన్స్ మాత్రమే. అండ్ పేరు మార్చేసి మనకు 17 ప్రో మ్యాక్స్ని 17 అల్ట్రా పేరుతో తీసుకొని రాబోతున్నాయి. అంటే మనకు బేస్ వేరియంట్ అండ్ ప్రో మ్యాక్స్ మాత్రమే రాబోతుంది. ప్రో మాత్రం ఇండియా మార్కెట్కి రావడం లేదు. జస్ట్ మనకు 2 ఫోన్సే వస్తాయి. అండ్ ఈ ఇయర్ మనకు రావడం లేదు. నెక్స్ట్ ఇయర్ మనకు మార్చ్లోనే కనిపిస్తాయి. ఇక యూట్యూబర్స్ ఏం చెప్తున్నారో నాకు తెలియదు భయ్య, ఇది మాత్రం అఫీషియల్ న్యూస్ చూసుకోండి. మరి దాంతోపాటు రెడ్మీ నుంచి మనకు రెడ్మీ నోట్ 15 సిరీస్, వీటి గురించి కూడా చాలా మంది యూట్యూబర్స్ చెప్తున్నారు ఈ ఫోన్స్ వస్తున్నాయని. బట్ సారీ ఫ్రెండ్స్, ఈ ఫోన్స్ రావడం లేదు. అట్లీస్ట్ మనకు ఈ అక్టోబర్ అండ్ నవంబర్లో మాత్రం రావడం లేదు. బికాస్ వచ్చేది ఉంటే ఇప్పటికే బిఎస్ దగ్గర లీక్ అయిపోవాలి. కానీ అలా ఏమి జరగలేదు. ఈ ఫోన్స్ మనకు ఈ మంత్ అండ్ నెక్స్ట్ మంత్ రావడం లేదు. మనకు ఆల్మోస్ట్గా డిసెంబర్ లేదా జాన్లో, అంటే నెక్స్ట్ ఇయర్ మనకు జాన్లో ఈ ఫోన్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వీటి కోసం ఇంకా కొంచెం మీరు వెయిట్ చేయాల్సిందే, తప్పదన్నమాట. ఇక మరి ఎలాంటి ఫోన్స్ ఇండియా మార్కెట్లో అఫీషియల్గా రాబోతున్నాయి అంటే మాత్రం ఫస్ట్ మీకు చెప్పాల్సింది రియల్మీ నుండి అఫీషియల్గా ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ సిరీస్ అయిన రియల్మీ GT 8 సిరీస్. దీంట్లో మనకు రియల్మీ GT 8 Pro విత్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 ఎలిట్ జెన్ 5 అండ్ మనకు R1 చిప్సెట్ తోని ఈ ఫోన్ రాబోతుంది. అండ్ ఇది అఫీషియల్గా బిఎస్ దగ్గర లీక్ అయిపోయింది భయ్య. అంటే మనకు అక్టోబర్ ఎండ్ వరకు ఈ ఫోన్ ఇండియా మార్కెట్లో మీకు కనిపిస్తుంది. లేదంటే మాత్రం నవంబర్ ఫస్ట్ వీక్లో అఫీషియల్గా రావాల్సిందే. అండ్ దీంట్లో మనకు ఈసారి 3 కెమెరా మోడల్స్ ఉంటాయన్నమాట. అంటే మనకు రియల్ సైడ్ కెమెరా ఈ విధంగా డిఫరెంట్గా ఉంటాయన్నమాట. అండ్ మనకు ప్రొవైడ్ చేస్తుంది 7000 mAh బ్యాటరీ, 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 6.78 ఇంచెస్ LTPO డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్, 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా ఇంక్లూడింగ్ 200 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా మనకు ప్రొవైడ్ చేయబోతున్నారు. కానీ సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే 30 మెగాపిక్సెల్ మాత్రమే ఆఫర్ చేస్తున్నారు, 50 MP కాకుండా. ఎందుకో మరి తెలియదు. అదేవిధంగా IP69 రేటింగ్, అల్ట్రాసానిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇలాంటి ఫీచర్స్ ఉంటాయి. అండ్ వచ్చే ప్రైస్ ట్యాగ్ బిలో 69,000 రూపీస్, అంటే బిలో 70,000 రూపీస్లో ఈ ఫోన్ ఇండియా మార్కెట్లో మీకు లాంచ్ అవుతూ కనిపిస్తుంది. అదేవిధంగా రియల్మీ GT 8 విషయానికి వస్తే ఈ ఫోన్ మీకు రాబోతుంది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 ఎలిట్, అంటే మనకు లాస్ట్ ఇయర్ వచ్చిన ఫ్లాగ్షిప్ చిప్సెట్. అదేవిధంగా 7500 mAh బ్యాటరీ, 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇలాంటి సెటప్ మనకు ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చే ప్రైస్ ట్యాగ్ బిలో 45,000 రూపీస్. సో ఈ 2 ఫోన్స్ మనకు అక్టోబర్లోనే కనిపిస్తాయి. అదేవిధంగా రియల్మీ నుండి మనకు బడ్జెట్లో, అంటే
బిలో 15,000 రూపీస్ లో ఒక ఫోన్ రాబోతుంది. అదే రియల్మీ 15X 7000 mAh బ్యాటరీ, 60 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, ఫుల్ HD ప్లస్ డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ అండ్ వచ్చేది మనకు అక్టోబర్ 1 కే ఈ ఫోన్ ఇండియా మార్కెట్ లో లాంచ్ కాబోతుంది. అంటే ఈ వీడియో చూస్తున్నప్పుడు ఆల్రెడీ ఆ ఫోన్ లాంచ్ అయిపోయింది అనమాట. దాంతోపాటు మనకు నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే రెడ్మీ నుండి మనకు బిలో 10,000 రూపీస్ లో రెడ్మీ 15C 6.9 ఇంచెస్ HD ప్లస్ LCD డిస్ప్లే, 6000 mAh బ్యాటరీ, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా, ఐఆర్ బ్లాస్టర్ ఇలాంటి ఫీచర్స్ ఈ స్మార్ట్ ఫోన్ లో కనిపిస్తాయి. అండ్ వచ్చే ప్రైస్ ట్యాగ్ 9,999, 8,999 ఆ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ ఫోన్ ఉంటుంది. అండ్ ఇది 4G స్మార్ట్ ఫోన్, 5G స్మార్ట్ ఫోన్ కాదు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే వివో నుండి బిలో 20,000 రూపీస్ లో లార్జెస్ట్ బ్యాటరీతోని మనకు ఒక స్మార్ట్ ఫోన్ రాబోతుంది భయ్య. అదే వివో Y500 డైమెన్సిటీ 7300 8200 mAh బ్యాటరీ. ఎస్, లార్జ్ బ్యాటరీ ఆఫర్ చేస్తున్నారు. అదేవిధంగా 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా ఇలాంటి ఫీచర్స్ ఈ ఫోన్ ఆఫర్ చేస్తుంది. అదేవిధంగా వివో నుండి V సిరీస్ లో ఒక ఫోన్ రాబోతుంది. అది కూడా మీకు తెలిసే ఉంటుంది, వివో V60e 5G స్మార్ట్ ఫోన్. ఇది వచ్చేసి మన ఇండియా మార్కెట్ లో డైమెన్సిటీ 7360 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా, 50MP సెల్ఫీ కెమెరా, ఫన్ టచ్ OS 15 6500 mAh లార్జ్ బ్యాటరీ ఈ ఫోన్ మనకు ప్యాక్ చేసుకొని రాబోతుంది. అండ్ వచ్చే ప్రైస్ ట్యాగ్ బిలో 30,000 రూపీస్. వెయిట్ చేస్తున్నారా? కామెంట్ చేసేయండి. యాక్చువల్గా ఈ ఫోన్ అవుట్ ఆఫ్ ఇండియా మీరు నోటీస్ చేస్తే వివో V60 లైట్ దాని పేరు మార్చేసి సేమ్ ఫీచర్స్ పెట్టేసి మనకు లాంచ్ చేస్తున్నారు వివో V60e పేరుతో. చూసుకోండి మరి. అదేవిధంగా నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే నథింగ్ నుంచి మన ఇండియా మార్కెట్లో గ్లోబలీ ఒక థిన్నెస్ట్ స్మార్ట్ ఫోన్ అంటే స్లిమ్మెస్ట్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కాబోతుంది. బికాస్ యాపిల్ యొక్క ఎయిర్ వచ్చింది కదా, దాన్ని కాపీ చేస్తూనే మనకు నథింగ్ కూడా ఒక ఫోన్ తీసుకొని రాబోతుంది. మేబీ దాని పేరు వచ్చేసి నథింగ్ ఫోన్ 3T లేదా 3 లైట్ కావచ్చు. ఈ విధంగా పేరైతే ఉండొచ్చు. సో చూడండి ఈ విధంగా ఉంటుందా. అండ్ ఇది రాబోతుంది క్వాల్కామ్ చిప్సెట్ తోని. అండ్ ఇది లేటెస్ట్ చిప్సెట్ అంట. వెయిట్ చేయండి, మీకు తెలిసిపోతుంది. అండ్ దాంతో పాటుగా నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే శాంసంగ్ నుండి మన ఇండియా మార్కెట్లో బడ్జెట్లు అంటే బిలో 10,000 రూపీస్ లో ఏ సిరీస్ లో ఒక ఫోన్ రాబోతుంది. అదే సామ్సంగ్ గెలాక్సీ A07. దీంట్లో మనకు 90 Hz రిఫ్రెష్ HD ప్లస్ డిస్ప్లే, 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 5000 mAh బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా, One UI 7 ఇలాంటి ఫీచర్స్ ఈ ఫోన్ లో కనిపిస్తాయి. అండ్ వచ్చే ప్రైస్ ట్యాగ్ 8,999, 7,999, 9,999 ఆ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ ఫోన్ మీకు కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే లావా మన ఇండియా బ్రాండ్. దీని నుంచి మన ఇండియా మార్కెట్ లో బిలో 25,000 సెగ్మెంట్ లో ఒక ఫోన్ రాబోతుంది. అదే లావా అగ్ని 4 డైమెన్సిటీ 8350 చిప్సెట్, 1.5K ఎమ్యులేట్ డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్, 7000 mAh బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా, స్టాక్ OS ఇలాంటి ఫీచర్స్ ఈ ఫోన్ లో కనిపిస్తాయి. అండ్ మనకు వచ్చేది 22,999, 24,999 ఆ ప్రైస్ సెగ్మెంట్ లో ఫోన్ అయితే మీకు కనిపిస్తుంది. మరి ఏ విధంగా ఉంటుందో వెయిట్ చేయండి, మీకు తెలిసిపోతుంది. అండ్ ఇది అక్టోబర్లోనే అఫీషియల్ గా ఇండియా మార్కెట్ లో లాంచ్ కాబోతుంది. బికాస్ దీపావళి రాబోతుంది కాబట్టి అదే మూమెంట్ లో ఈ ఫోన్ ఇండియా మార్కెట్ లో మీకు లాంచ్ అవుతూ కనిపిస్తుంది. చూడండి ఏ విధంగా ఉంటుందో. అదేవిధంగా నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే ఇన్ఫినిక్స్ నుండి మనకు హాట్ సిరీస్ లో ఒక 4G ఫోన్ రాబోతుంది. అదే ఇన్ఫినిక్స్ హాట్ 60i 4G స్మార్ట్ ఫోన్, మీడియాటెక్ హీలియో G81 అల్టిమేట్, 5160 mAh బ్యాటరీ సెటప్, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా, XOS 15 ఇలాంటి ఫీచర్స్ ఈ ఫోన్ లో కనిపిస్తాయి. అండ్ వచ్చే ప్రైస్ ట్యాగ్ బిలో 10,000 రూపీస్. అండ్ ఇది 4G ఫోన్, 5G ఫోన్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే మొటో నుండి మన ఇండియా మార్కెట్లో ఎడ్జ్ సిరీస్ లో మొటో ఎడ్జ్ 60 నియో 6.36 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ OLED డిస్ప్లే, 3000 nits పీక్ బ్రైట్నెస్, డైమెన్సిటీ 7400, 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా ఇంక్లూడింగ్ 10 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్, 68 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇలాంటి ఫీచర్స్ ఈ ఫోన్ లో కనిపిస్తాయి. అండ్ ఇది వచ్చేసి మన ఇండియా మార్కెట్ లో మనకు బిలో 25,000 సెగ్మెంట్ లో రాబోతుంది. ఈ ఫోన్ కోసం నేను మాత్రం ఎక్సైటింగ్ గా ఉన్నా బికాస్ డిస్ప్లే సైజ్ మీరు నోటీస్ చేస్తే 6.36 ఇంచెస్ అంటే కాంపాక్ట్ ఫోన్ కాబోతుంది. నైస్, రావాలి భయ్య. బికాస్ చాలా వరకు అన్ని ఫోన్స్ కూడా మనకు పెద్దగా ఉన్నాయి, అలా కాకుండా కాంపాక్ట్ ఫోన్ వస్తే బాగుంటుంది. నేను మాత్రం ఎక్సైటింగ్గా ఉన్నా, మీరు ఎక్సైటింగ్గా ఉన్నారా? ఇప్పుడు కామెంట్ చేసేయండి. అదేవిధంగా మనకు G సిరీస్లో మొటో G06 పవర్ 4G స్మార్ట్ ఫోన్ కూడా రాబోతుంది. అండ్ దీంట్లో మనకు మీడియాటెక్ హీలియో G81 7000 mAh బ్యాటరీ, 10 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, HD ప్లస్ డిస్ప్లే, 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా ఇలాంటి ఫీచర్స్తో ఈ ఫోన్ వస్తుంది. అండ్ వచ్చే ప్రైస్ ట్యాగ్ బిలో 9,000, 8,000 ఆ ప్రైస్ సెగ్మెంట్లో కనిపిస్తుంది. మొత్తానికైతే ఇలాంటి ఫోన్స్ మన ఇండియా మార్కెట్లో లాంచ్ కాబోతున్నాయి. సో మొటో నుండి ఇవి కాకుండా ఎడ్జ్ 70 సిరీస్ చైనాలో లీక్ అయిపోయాయి. అంటే మనకు అక్టోబర్ మంత్లోనే అక్కడ లాంచ్ అయిపోతాయి. నవంబర్ లేకపోతే డిసెంబర్ వరకు మేబీ ఇండియా మార్కెట్లో రావచ్చు మొటో ఎడ్జ్ 70 సిరీస్. చూడండి ఏ విధంగా ఉంటుందో. లేదంటే మాత్రం మనకు నెక్స్ట్ ఇయర్ Jan, Febలోనే లాంచ్ అవుతుంది మీకు కనిపిస్తాయి అన్నమాట. అదేవిధంగా
ఐఫోన్ 17A చూసి మోటో కూడా ఒక స్లిమ్మెస్ట్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయబోతుంది అండ్ దాని పేరు వచ్చేసి మోటో X70 ఎయిర్ అండ్ ఇది ఐఫోన్ 17 ఎయిర్ అదేవిధంగా సామ్సంగ్ యొక్క S25 ఎడ్జ్ కి కాంపిటీషన్ లో రాబోతుంది అండ్ దీని ప్రైస్ ట్యాగ్ కూడా అదే ప్రీమియం రేంజ్ లో ఉంటుందన్నమాట బికాస్ 5.6 నుండి 5.8 మధ్యలో దీని థిక్నెస్ ఉంటుందంట. అదేవిధంగా దీంట్లో లేటెస్ట్ చిప్సెట్ అయిన క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 ఎలిట్ జెన్ 5 ఉంటుంది. దానికోసమే ఇది మనకు పవర్ఫుల్ అండ్ స్లిమ్మెస్ట్ స్మార్ట్ ఫోన్ కాబోతుంది మోటో నుంచి. పేరు వచ్చేసి మోటో X70 ఎయిర్. గుర్తుపెట్టుకోండి, మేబీ మనకు ఈ ఫోన్ ఇండియాలో కూడా మీకు లాంచ్ అవుతూ కనిపించవచ్చు. వస్తే మాత్రం నెక్స్ట్ ఇయర్, ఈ ఇయర్ మాత్రం రావడం లేదు. ఈ ఇయర్ మనకు మేబీ లాంచ్ చేయవచ్చు చైనాలో, ఆ తర్వాత మనకి ఇండియా మార్కెట్లో కనిపిస్తుంది, ఇండియాలో అండ్ గ్లోబల్లీ కనిపిస్తుంది అనమాట. మొత్తానికి అయితే మనకు ఇలాంటి ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి. ఇవి కాకుండా నేను ఏ ఫోన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే మాత్రం సామ్సంగ్ నుండి ట్రైఫోల్డ్ ఉందా, మేబీ మనకు నవంబర్ ఎండ్ వరకు ఆ ఫోన్ కనిపించవచ్చు భయ్యా. సామ్సంగ్ నుండి ట్రైఫోల్డ్ స్మార్ట్ ఫోన్ అండ్ దీంట్లో మనకు 10.8 ఇంచెస్ మెయిన్ డిస్ప్లే, 6.4 ఇంచెస్ కవర్ డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 ఎలిట్ జెన్ 5, 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా ఇలాంటి సెటప్తో రావచ్చు అనమాట. ట్రైఫోల్డ్ సామ్సంగ్ నుండి వెయిట్ చేయాలి ఏ విధంగా ఉంటుందో. అండ్ ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే అబౌట్ 2 lakh రూపీస్లోనే ఈ ఫోన్ మీకు లాంచ్ అవుతూ కనిపిస్తుంది. అదేవిధంగా మోటో నుండి మోటో G56 అండ్ G36 మేబీ ఈ ఫోన్స్ కూడా రావచ్చు, నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా, వస్తే బాగుంటుంది. అదేవిధంగా CMF నుండి CMF ఫోన్ 2 మేబీ ఈ ఫోన్ కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. అండ్ ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే బిలో 15,000 రూపీస్ వస్తే ఇలాంటి ఫోన్స్ రావచ్చు భయ్యా. మొత్తానికి అయితే ఇలాంటి మొబైల్స్ రాబోతున్నాయి. మరి వీటిలో మీరు ఏ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు, మీకు ఏ ఫోన్ నచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చిందా, వీడియో నచ్చిందా, ప్లీజ్ లైక్ చేస్తే ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సైన్ ఆఫ్.